Hi viewers, welcome to my channel Current Affairs Most Important Bits. ఉప్పు సత్యాగ్రహ స్మారక చిహ్నం మరియు ప్రదర్శనశాలను ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? గుజరాత్. ఇటీవల వార్తల్లో నిలిచిన రాలేగన్ సిద్ధి గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన పిసి మోహనన్ ఏ సంస్థకు తాత్కాలిక చైర్మన్గా ఉన్నారు? జాతీయ గణాంక సంఘం. ఒకే రాష్ట్రం ఒకే శ్రేణి పేరుతో ఏకీకృత రిజిస్ట్రేషన్ విధానం అమలు చేసిన దేశంలోనే తొలి రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ కేంద్రంను ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు? చిత్తూరు జిల్లా. టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్లో టాప్ 50 జాబితాలో చోటు చేసుకున్న తొలి భారతీయ మహిళా క్రీడాకారిణి ఎవరు? మానికా బాత్రా. ఇటీవల గోవాలో ప్రారంభించబడ్డ అటల్ సేతు ఏ నదిపై నిర్మించబడింది? మండోవి. పట్టణ పేద యువత కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం యువ స్వాభిమాన్ యోజనను ప్రారంభించాలని నిర్ణయించింది? మధ్యప్రదేశ్. భారతదేశంలో పద్మశ్రీతో గౌరవించబడ్డ తొలి ట్రాన్స్జెండర్ ఎవరు? నర్తకి నటరాజ్. ఇటీవల మృతి చెందిన జార్జ్ ఫెర్నాండెజ్ ఈ క్రింది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖను చేపట్టారు? రక్షణ శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి మరియు రైల్వే శాఖ మంత్రిగా. పాకిస్తాన్లో సివిల్ జడ్జిగా నియమితులైన తొలి హిందూ మహిళ ఎవరు? సుమన్ కుమారి. భారతదేశంలోని గ్రామీణ కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తెచ్చేందుకు ఏటా 18,000 రూపాయల చొప్పున వారికి మౌలిక ఆదాయం కల్పించే పథకం తీసుకురావాలని ప్రతిపాదించిన ప్రముఖ ఆర్థికవేత్త ఎవరు? అరవింద్ సుబ్రమణియన్. కియా కార్ల పరిశ్రమ ఏ జిల్లాలో ఉంది? అనంతపురం. స్వస్థ భారత్ యాత్ర పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద సైకిల్ యాత్రను ఏ సంస్థ నిర్వహించింది? భారత ఆహార నాణ్యత ప్రమాణాల పరిరక్షణ సంస్థ. భారత్లో అత్యున్నత పిపిపి ప్రాజెక్ట్ అవార్డుకు రైల్ అనాలిసిస్ ఇండియా సంస్థ ఎంపిక చేసిన ప్రాజెక్ట్ ఏది? బెంగళూరు మెట్రో రైల్. టీ హబ్ నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? రవి నారాయణ్.
ప్రపంచంలోనే ముడి స్టీల్ తయారీలో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది? రెండవ స్థానం. భారతదేశం యొక్క ఏ పొరుగు దేశం ఇటీవల చెరకు రసాన్ని జాతీయ పానీయంగా ప్రకటించింది? పాకిస్తాన్. దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే జోన్గా నిలిచిన రైల్వే జోన్ ఏది? దక్షిణ రైల్వే. ఇటీవల మృతి చెందిన జార్జ్ ఫెర్నాండెజ్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ ఏది? సమతా పార్టీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.